or re-operation. Basically, Bhopal sir, about 1 kilometer. And उसके बाद में तो ये सर ये हमारा పోలవరం ప్రాజెక్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో 72% ఆయన పూర్తి చేస్తే, ఆ ప్రభుత్వం కనుక కంటిన్యూ అయి ఉంటే 2020-21 కల్లా పోలవరం జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు కూడా ప్రవహించుండేవి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఏ విధమైనటువంటి ఏజెన్సీలు లేకుండా, ఇక్కడ ఏ విధమైనటువంటి అధికారులు లేకుండా ఆ పోలవరాన్ని విధ్వంసం చేసి, ఆ పోలవరం డయాఫ్రమ్ వాళ్ళని విధ్వంసం చేసి, ఆ యొక్క పోలవరం నిర్వాసితులను ముంచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఈరోజు పోలవరం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కూడా లేదని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ, అటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే లైఫ్ లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి 4-5 రోజుల్లోనే పోలవరం క్షేత్ర పర్యటన మొదటగా పెట్టుకున్నారనంటే ఈ ప్రాజెక్టుకి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వెంటనే కూడా రెండోసారి కూడా మళ్ళీ ఇదే పోలవరం దగ్గర ఆయన రివ్యూ జరిపి ఈ పోలవరం ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ని ఎప్పుడు ప్రారంభించాలి, పోలవరంకి సంబంధించి మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని ఎప్పుడు ప్రారంభించడంతో పాటుగా ఎప్పుడు కంప్లీట్ చేయాలనేటువంటి ఒక డెడ్ లైన్స్, అంటే ఏదైతే పోలవరం డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఈ జనవరి నెలలోనే కాంక్రీట్ వర్క్స్ మొదలు పెట్టాలని, గత నెల 15 రోజుల నుంచి కూడా దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఈ జనవరిలోనే డయాఫ్రమ్ వాళ్ళు మరి కాంక్రీట్ వర్క్స్ కూడా ప్రారంభించడానికి ఈ యొక్క 2025 మార్చి కల్లా పూర్తి చేస్తామని ఏజెన్సీలు చెప్తే, ఈ 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన కానీ